హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలులో వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక ఆప్షన్ అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి వెరీ నియర్ టు నంద్యాల చెక్ పోస్ట్ డిమార్ట్ దగ్గరలో అయితే ఉంటుంది. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి వస్తే డిమార్ట్ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజ్ తర్వాత ఎస్ఎస్ గార్డెన్స్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా, సో దానికి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్. సో లేట్ చేయకుండా మీకు హౌస్ కంప్లీట్ వీడియో చూపించేస్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మధ్యలో చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, దానికి కూడా సపోర్ట్ చేయండి. మీరు ఏదైతే ఉందో వీడియో చూసినా కానీ లైక్ అయితే ఎవరు కొట్టడం లేదు. సో వీడియో చూసిన ప్రతి వీడియో చిన్న లైక్ అయితే కొట్టండి, ఏం పెద్ద టైం లేదు, లైక్ అని క్లిక్ చేసి చాలు. అండ్ సో కొత్తగా మీరు మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ ఏజెంట్స్ కాల్ చేయొద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఎంట్రన్స్ లో ఇలా నీట్ గా ఇక్కడ ఒక బోర్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ ఈ సందులో వచ్చేసి మనకి సంపు అండ్ అక్కడ ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మెయిన్ డోర్ దగ్గర మీరు చూడవచ్చు మంచిగా టైల్స్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది, ఎలివేషన్ కి ఇలా వాడడం జరిగింది టైల్స్. అండ్ మెయిన్ డోర్ కూడా మంచిగా విశాలంగా అయితే ఉంది, అండ్ మంచి టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ స్టెప్స్ ఇలా పైన పెట్టారు, అండ్ ఇక్కడ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పార్కింగ్ ఏరియా సింపుల్ గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ హౌస్ 30 ఫీట్ రోడ్ కాబట్టి సో పార్కింగ్ కి ఎక్కువ వదలకుండా హౌస్ మంచి లోపల విశాలంగా ఉండే విధంగా అయితే కట్టడం జరిగింది. సో ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏది చూసిన కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ లోనే ఇలా నీట్ గా పిఓపికి అదే లైట్ ఇలా మంచి డిజైన్ గా ప్రొఫైల్ లైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఎంట్రన్స్ కాగానే హాల్ చూస్తున్నారు కదా మీరు, హాల్ వచ్చేసి చాలా విశాలంగా అయితే ఉంది. సో మంచి స్పేసెస్ అయితే ఉంది. అండ్ సో వీళ్ళు డిఫరెంట్ గా మనకి పిఓపి లైట్స్ కాకుండా సో ఇలా నీట్ గా డిజైనింగ్ గా ప్రొఫైల్ లైట్స్ మంచిగా డిజైనింగ్ గా అయితే యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి బెడ్రూమ్ హాల్లో ఇక్కడ బార్ లైట్లు వచ్చేసాయి కాబట్టి సో మనకి ఈ ప్రొఫైల్ లైట్లు పెట్టకుండా డిజైన్ గా మంచి డిజైన్ వచ్చేసి పెట్టడం అయితే జరిగింది. సో మీరు ఇప్పుడైతే చూసినా ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ వచ్చేసి మనకి మంచి స్పేసెస్ గా అయితే ఉంది. ఎందుకు ఎలా అంటే మనకి హౌస్ సైజ్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి 20-55 అనమాట. సో 20-55 లో మనకి ఇటు సైడ్ స్పేస్ వదిలేసి మనకి ఇదంతా చూస్తాం కదా విశాలమైన హాల్ అయితే పడ్డది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ హాల్లో పిఓపి లైట్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా సో ప్రొఫైల్ లైట్స్ ఇలా నీట్ గా కొంచెం డెకరేషన్ సంబంధించిన లైట్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ హాల్లో టీవీ ఏరియా కోసం అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ డైరెక్ట్ మీరు పెట్టుకోవాలంటే ఇక్కడ కబోర్డ్స్ చేయించి పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ మనకి ఇక్కడ సైడ్ ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ కూడా కబోర్డ్స్ ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు టీవీ స్టాండ్ మంచిగా వచ్చేస్తుంది. సో అలా చేసుకున్నా కూడా మీకు హాల్లో ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో ఫైనల్ నేను చెప్పాల్సింది ఏంటంటే హాల్ వచ్చేసి మంచి స్పేసెస్గా అయితే ఉంది. సో మనకి ఈ పిఓపి కూడా ఎవ్రీథింగ్ అంటే కొంచెం డిజైనింగ్ సింపుల్ గా అయితే పెట్టారు, అంటే ఎక్కువ హడావిడి మల్టీ కలర్స్ కానీ క్లాసిక్ గా అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఈ హౌస్ లో కొంచెం కన్స్ట్రక్షన్స్ చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, లైక్ పెయింటింగ్ ప్లంబింగ్ అన్ని పెండింగ్ ఉన్నాయి. మీరు రుచి చూసి నచ్చింది కొన్ని మాట్లాడుతూ ఉంటే లైక్ అవన్నీ రేట్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతాయి, లైక్ మీరు కొన్ని డిసిషన్ చేసుకుంటారు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు అవి చూపిస్తాను. సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, సో దానికి గురించి చేసి సో రియాలిటీగా ఏమి కనిపిస్తుంది అదైతే అబ్జర్వ్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇప్పుడు కిచెన్ చూపించారు. సో మీరు ఇప్పుడైతే చూస్తున్నా ఇది వచ్చేసి కిచెన్ అనమాట. మన కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేసిన మనకి స్పేసియస్గా అయితే ఉంది, సో ఇరుక్కు అయితే లేదు. అండ్ మనకి ఇదంతా చాలా స్పేసియస్గా అయితే మీకు ఒక చిన్న ఓవర్వే చూపించేస్తాను ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఆర్చ్కి వాళ్ళే లైట్స్ అయితే ప్రొఫైల్ లైట్స్ వాళ్ళే ఫిట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది గ్రాండ్ లుక్ అయితే ఉంది. అండ్ మనకి వాస్తు ప్రకారం సో పూజ రూమ్ కి కిచెన్ బండకి టచ్ అయితే లేకుండా కట్టడం అయితే జరిగింది. సో మీకు ఫాస్ట్ ఒకసారి కిచెన్ ఒక చూస్తున్నారు కదా, సో సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కబోర్డ్స్ చేయించుకున్నా కూడా ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అక్కడ. అండ్ పూజ రూమ్ కి అక్కడ కనెక్ట్ కాకుండా అయితే అదే పూజ రూమ్ కిచెన్ బండకి టచ్ కాకుండా అయితే కట్టడం జరిగింది. మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ థీమ్ లా నీట్ గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వీడియో మధ్య ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అని. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక హౌస్ లో సంబంధించిన ఒక మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో లైక్ చిమ్నీ అంటారు కదా, సో చిమ్నీస్ని మీ ముందుగా తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి గిల్మా, మన కర్నూలులో ఉన్న గిల్మా వాళ్ళ షోరూమ్కి అయితే నేను వచ్చాను. సో మీకైతే ఇప్పుడు నేను ఒక గ్లిన్ కంపెనీ యొక్క చిమ్నీ అయితే ఒక ఎగ్జాంపుల్గా ఒక చూపిస్తాను మీకు ఇక్కడ ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసి ఆటో సెన్సార్తో మనకి ఆన్ అవుతుంది. అండ్ మనకి ఇది ఆటో క్లీన్ కూడా ఉండేది. ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏమున్నాయంటే మనకి ఆటో హీట్, మనకి ఒక స్టవ్ వెలిగించడం ఇది ఆన్లో ఉంది, మెయిన్ స్విచ్ ఆన్ ఉందంటే ఇలా స్టవ్ వెలిగిస్తే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇలా చేత్తో ఇలా అంటే కూడా ఆన్ అవుతుంది అనమాట. సెన్సర్ దీనికి కంప్లీట్గా సెన్సర్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా మనం 5 స్టెప్స్ అన్నాం కదా, 5 స్పీడ్లో అయితే ఇది ఆన్ అయిపోద్ది అనమాట. ఒకవేళ మనకి ఆఫ్ చేసుకోవాలంటే ఇలా అంటుంటే తగ్గుతూ ఉంటుంది. అండ్ మనకి కంప్లీట్గా ఆఫ్ అయిపోవాలంటే ఇలా 5
వాల్యూమ్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ ఫ్యాన్ ఎలా అయితే 5 వాల్యూమ్స్ ఉంటే అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరైనా అదే కుకింగ్ చేసేటప్పుడు కిచెన్లో ఇది ఉండాలి అండ్ మెయిన్ ఎందుకు అనుకుంటారంటే సో ఇంటీరియర్ చేయించుకుంటారు కిచెన్లో మంచిగా ఇష్టపడి, లైక్ కబోర్డ్స్ చేయించుకుంటారు, లేదంటే గ్లాస్ ఫిట్టింగ్ చేయించుకుంటారు. మనం అది తర్వాత కానీ కుకింగ్ చేసినప్పుడు దాని యొక్క పొగ అండ్ దాని యొక్క ఆవిరి ఏదైతే ఉందో కబోర్డ్స్ మీద ఇంటీరియర్ మీద వెళ్ళి డిస్టర్బెన్స్ అయితే చేయడానికి అయితే అదే కొంచెం గలీజ్ అయితే అవుద్ది. బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సో మనకి ఇది ఉండడం చేత మనం ఇక్కడ ఏదైతే చేస్తామో ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, అంటే పొగ కానీ ఆవిరి కానీ మధ్య తీసేసుకుంటుంది మనకి. అండ్ దీంట్లో మెయిన్ ఆప్షన్ ఏముందంటే ఇది ఆటో క్లీన్ కూడా అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ సెన్సార్ బేస్డ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మీకు ఒకసారి ఫాస్ట్గా రఫ్గా చూపించేస్తాను. అండ్ దీని మీద మనం ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తాము. ఒక 2-3 వీడియోస్ అయిపోయిన తర్వాత వస్తాయి మన దగ్గరికి. ఇవన్నీ మనకి చిమ్నీలే అనమాట. సో గ్లిన్ కంపెనీ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు ఇవన్నీ గ్లిన్ కంపెనీవి. అండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి గిల్మా కంపెనీ అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మనకి దీనికి సంబంధించిన గిల్మాకి సంబంధించిన గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. గ్లాస్ టైప్ ఇవి ఫిట్టింగ్స్ చూసింటారు కదా, ఈ గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా గ్లెన్ లో కూడా మనకి ఇక్కడ గ్యాస్ స్టవ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇదేదైతే ఉందో ఇది వచ్చేసి ఎలికా కంపెనీ యొక్క చిమ్నీస్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా. సో మన కర్నూలులో ఎలికా కంపెనీ యొక్క చిమ్నీస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇదే చూసినా ఇవి వచ్చి కంప్లీట్గా అన్ని ఎలికా కంపెనీ యొక్క చిమ్నీస్ అనమాట ఇవన్నీ. అండ్ ఆ కంపెనీకి సంబంధించిన గ్యాస్ స్టవ్స్ కూడా అయితే అవైలబుల్ కూడా. ఈ చిన్న అడ్వర్టైజ్మెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి కొత్తగా హౌస్ కొన్న వాళ్ళు ఈ ఇన్స్టాలేషన్ చేసుకున్నా కూడా ఒక కిచెన్లో ఒక గ్రాండ్నెస్, అంటే గుడ్ లుకింగ్గా గ్రాండ్నెస్ అయితే ఉంటుంది అనమాట. ఇది తీసుకుంటే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. దీని యొక్క అడ్వాంటేజెస్ మీకు. అండ్ ఈ చిమ్నీస్ మీద ఫుల్ లెంత్ వీడియో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది కంప్లీట్గా ప్రోడక్ట్స్ బేస్ని బట్టి అవి మీకైతే ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా వచ్చింది మన ఛానల్లో. బట్ ప్రస్తుతానికైతే ఈ చిన్న వీడియో. అండ్ మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఇది చెప్పాను కదా, మనకి ఆనంద్ టాకీస్ బి సైడ్ అయితే ఉంటుంది. గిల్మా షోరూమ్ అని ఉంటుంది, ఎలికా. సో గిల్మా, ఎలికా, గ్లెన్ ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి చిన్నీస్. అండ్ మనకి గ్యాస్ స్టవ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ వచ్చి మీరు నా పేరు ఇక్కడ నా పేరు చెప్పినా కూడా మీకైతే డిస్కౌంట్ అయితే ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో మీరు ఇదేదో చూసినా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా సెల్ఫ్స్ అండ్ అలా సెంచు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీటికి కబోర్డ్ చేసుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో పిఓపి కూడా సింపుల్గా ఉంది, క్లాసిక్గా ఉంది, ఎక్కువ హడావిడి అయితే లేదనమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు బెడ్రూమ్లో ఒక టీవీ యూనిట్ని అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు టీవీ యూనిట్. సో మనకి ఈ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ పెట్టడం అయితే జరిగింది. మంచి గుడ్ లుకింగ్గా ఉంది బెడ్రూమ్లో. అంటే లైక్ ఇక్కడ మనకి బెడ్ వేసుకున్న టీవీ యూనిట్ అయితే పెట్టడానికి అయితే ఆస్కారం అయితే ఉంది. సో స్పేసియస్ కూడా మంచి స్పేసియస్గా ఉంది బెడ్రూమ్ ఏదైతే ఉందో. ఇది చూస్తున్నారు కదా, కంప్లీట్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ అండ్ హాల్, కిచెన్, ఎవ్రీథింగ్. ఏసీ పాయింట్స్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో ఇక్కడ ఒకటి హాల్లో ఇలా ఒక టాయిలెట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇది కామన్ టాయిలెట్ అయితే చెప్పచ్చు. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ సింపుల్ పిఓపి, ఎక్కువ హడావి లేదు, క్లాసిక్గా ఉంది. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది చిన్న ఇంత ఖాళీ ప్లేస్కి. వెంటిలేషన్ కోసం అక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి ఒక డిఫరెంట్ థీమ్గా అయితే పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. అండ్ అక్కడ ఏసీ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ ప్లేస్ని అయితే పెట్టడం అయితే జరిగింది బెడ్రూమ్. మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటున్నాను. సో ఒకవేళ చూడలేదంటే చూడండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో మనకి మీరు వచ్చి చూసి నచ్చింది అంటే రేట్స్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయినలో మనకి కంప్లీట్ చేసేది ఇచ్చేస్తారు. సో ప్లంబింగ్ వర్క్ కానీ కొంచెం లైట్గా పెయింటింగ్ వర్క్ కానీ పెండింగ్ అయితే ఉంది. సో క్లారిటీ మీకు కనిపిస్తుండొచ్చు అండ్ మీరు చూస్తున్నారు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి 22-55 అనమాట. సో 22-55. సో మంచి సైజ్ ఇది. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా మంచిగా పడ్డాయి. అండ్ హాల్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ మన బోరు, సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పిఓపి వేయించడం జరిగింది. సో ఈ హౌస్కి లోన్ కూడా వచ్చుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ మీరు ఒకవేళ ఇది వచ్చేసి ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి మీరు కొన్న తర్వాత కబోర్డ్స్ చేయించుకున్నా కూడా, సో కబోర్డ్స్ అనేది చేయించుకున్నా కూడా గోడ అయితే ఏం డిస్టర్బ్ కావు. సో చిన్న పెయింటింగ్ టచ్అప్ అయితే వేసుకోవచ్చు తర్వాత. అండ్ మీకు తెలియదు ఏముంది, ఇంటీరియర్ కావాలంటే నేనే ఉండి చేపిస్తాను అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ యొక్క విషయానికి వచ్చేస్తే, రేట్ విషయానికి వచ్చేస్తే, సో ఓనర్ వచ్చేసి 68 lakhs చెప్తున్నారు. 68 లక్షలు స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. 68 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి సేల్కి వచ్చేసింది. సో మీరు, నేను చెప్తున్నాను కదా, చెక్ పోస్ట్ నుంచి ముందుకు వస్తే డిమార్ట్ నుంచి ముందుకు వస్తే సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఉంది కదా ఉమెన్స్ది, అక్కడ దాటి ముందుకు వస్తే ఎస్ఎస్ గార్డెన్స్ అని ఉండే, దానికైతే దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇంతకు మించి అడ్రస్ చెప్పడం చాలు. మీరు చూసానంటే డైరెక్ట్ విజిట్ నేను చూపిస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నన్ను కన్సిడర్ చేయండి. సో థింగరేష్ అదేమంటారు, సో మీరు మామూలుగా మళ్ళీ వేరే ఏజెంట్కి పంపించి సో ఇదంతా అలా అనవసరమైన పనులు చేసుకుంటే మీకే లాస్. సో మీకు ఇది ఈ పాయింట్ వచ్చిన వాటి చెప్తున్నాను. మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్, ఒక మెయిన్ ఇన్సిడెంట్ చెప్తాను, మిస్ చేశాను. సో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో నేను ఏదైతే హౌస్ ఒక వీడియో పెట్టానో దాంట్లో ఎగ్జాంపుల్ 73 lakhs చెప్పాను అనమాట. సో హౌస్ నాతో పాటు వచ్చి నేను చూపించాను, మొత్తం చేశాను. ఆ హౌస్ చూసి వెళ్ళిన వారు వేరే ఏజెంట్ కన్సర్న్ అవ్వడం జరిగింది. వాళ్ళకి హౌస్ ఆ ఏజెంట్ అని చెప్పారు తెలుసా. సో ఏజెంట్ ఆర్ రిలేటివ్ ఎవరో ఒకరు, సో ఏజెంట్ అనే కాదు, సో అందరూ అంత కన్నింగ్ అయితే ఉంటారు. సో కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. నేనేమంటున్నానంటే అతను ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి నేను 73 lakhs అలా చెప్పాను. సో తను ఏదైతే ఉందో 76 lakhs చెప్పాడు. సో ఇలా ఉంటాయి. మీరు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అని మీకు నమ్మినామని చెప్పి చేసుకుంటే సో రేట్స్ అయితే ఎక్కువ చెప్పడానికి ఆస్కారం అదేం ఉండదు. మీకు నచ్చిందంటే నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిచ్చేస్తాను. సో ఓనర్ మీకు మధ్యలో ఇంటరాక్ట్ చేయించేస్తాను. సో నా కమిషన్, మీ డీల్ ఓకే అయిన తర్వాత నా కమిషన్ నాకు వచ్చుద్ది. సో నేను కమిషన్ కూడా మార్కెట్లో 2% అలా తీసుకుంటారు. సో నేను దానికంటే తక్కువ అయితే తీసుకోవడానికి అయితే నేను చూస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు అనవసరమైన కామెంట్ చేశారనుకో, నేను అనవసరంగా రిప్లై చేయాల్సి వస్తుంది. సో మొన్న వీడియోకి ఎవరో లేడీ సంథింగ్ ఏదో పేరు విని, సో అనవసరమైన కామెంట్స్. సో నేను నా వీడియోలో నా అడ్వర్టైజ్మెంట్స్ మల్టిపుల్, సో అడ్వర్టైజ్మెంట్స్ నా దాంట్లో రేర్గా వస్తున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవరికి తెలిసిన వాళ్ళు అడ్వర్టైజ్ అని చెప్తూ ఉంటారు. సో బట్ నాకు ఇష్టం వచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చేసుకుంటాను. సో బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి అయితే చేయడం లేదు కదా. సో చిన్న అడ్వర్టైజ్ చూసేది 1500 మంది 1000 మంది చూస్తుంటారు వీడియో. దీనికి కూడా మీరు వీడేదో ఇది చేస్తున్నాను అంటే ఆ విధంగా అయితే మీరు చూస్తుండొచ్చు మేబీ. సో నేనేమంటే, సో చూసేది లిమిటెడ్ క్యాండిడేట్స్ అనమాట. అంటే సో ఎవరైతే కర్నూలు హౌస్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే మన వీడియో చూస్తారు కాబట్టి, సో వాళ్ళకు ఉపయోగపడే, ఆ హౌస్కి సంబంధించిన ఉపయోగపడే విధానాన్ని నేను కొన్ని అడ్వర్టైజ్లు కూడా మన ఛానల్ చేస్తుంటాను. సో అనవసరంగా మీరు కామెంట్ చేసి అనవసరంగా మళ్ళీ రిప్లై, సేమ్ మీరు ఏదైతే కామెంట్ ఇస్తారో సో నాది కూడా అలాగే రిప్లై ఉంటుంది అనమాట. సో అనవసరమైన థింగ్స్ నేను ఎంకరేజ్ చేయను, మీరు ఎంకరేజ్ చేయకుండా. సో ఇల్లు నచ్చితే చూడండి, కొనే ఉద్దేశం ఉంటే కొనండి, లేదంటే సో నేను ఇంకో ఇల్లు చూపిస్తాను. అలా ఉంటుంది. అలా ఉంటేనే బెస్ట్ అనమాట. సో అనవసరంగా ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటారు, నా టైం వేస్ట్ చేయకండి. సో థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చెప్తున్నా కదా 68 lakhs చెప్పారు హౌస్ యొక్క ప్రైస్, నెగోషియబుల్ ఉంది. సో 22-55 అనమాట. సో 22-55 అంటే మనకి పావుతొక 3 సెంట్లు అయితే ఉంటుంది. 2.75 cents అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నంబర్ ప్రొవైడ్ చేసిన నెంబర్కి. సో అనవసరమైన ఎక్కువ అతి తెలివితేటలు మీరు యూజ్ చేసుకొని మీరే మనీ వేస్ట్ చేసుకోకండి. సో నేను చెప్పినా కదా చిన్న ఇన్సిడెంట్ అలా ఉంటాయి అన్నమాట కొన్ని. అనవసరంగా మీరు ఇది అంటే నేనేం చెప్తున్నానంటే, సో నచ్చింది ఇంట్లో కూర్చుని కొనాలి అనే ఉద్దేశం ఉంటే రండి, హౌస్ చూడండి. సో ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ అడగండి. బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ చేద్దామంటే చేంజ్ చేపిస్తాం, లేదు ఇంతే చేస్తామంటే మీరు చేంజెస్ చేసుకోవాలంటే రేట్ చూసుకొని మాట్లాడవచ్చు. నెగోషియబుల్ అయితే నేను ఇప్పిస్తాను అని చెప్తున్నాను కదా. సో అదనమాట. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా హౌస్ కొనే ఉద్దేశంతో ఉంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు తెలియదే ముందు ఈ మధ్య వీడియో చూసినా ఎవరు లైక్ కొట్టడం లేదు. సో ఒక చిన్న లైక్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.